వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళొక అద్భుతమైనటువంటి ముచ్చట ఎత్తుకొచ్చిందంటే కొత్త క్రియేషను. అంటే ఆలోచన అందరికీ రావచ్చు, చాలామందికి రావచ్చు. నాకు వచ్చినటువంటి ఆలోచనను ప్రజలకు అందియడమే నా ప్రధానమైనటువంటి లక్షణం. కాబట్టి నేను ఖచ్చితంగా రోజు ఒక కొత్త క్రియేషన్తో అనుకుంటున్నాను నేను. మీరు ఒకవేళ నా వీడియో విని దాన్ని మీరు మాట్లాడుతూ ఉంటే అది ప్రజల్లోకి వెళ్తుంది. ప్రజల్లోకి వెళ్తే ఆలోచన వస్తే అప్పుడు ఆచరిస్తే వీళ్ళకు ఎవరికైనా సరే ఏదైనా ప్రశ్నించే గొంతుకలు కావచ్చు, తనకు కావలసినటువంటి ప్రతిఫలాలు ఏదైతే ఉంటాయో దాన్ని తీసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ముగ్గురు తలో దారి పయనిస్తూ ఉన్నారు. ముగ్గురు తలో దారి పోతున్నారు. అంటే దేనికి సంకేతం? అంటే నిజంగా ఆ ముగ్గురు ఎవరి దారి వారు చూసుకుంటున్నారా, లేదా ముగ్గురు కలిసి ఒకే దారిలో వేరే వేరే దారులలో పనిచేస్తున్నారా అనేటటువంటిది గమనించాలి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఇలా మన కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ ఒకవైపు కార్యకర్తల యొక్క మీటింగులు రకరకాల ప్లేసులలో ఆయా నియోజకవర్గాలలో పెట్టుకుంటూ కార్యకర్తలతో మీటింగులు పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ఏదైతే కార్యకర్తలకు మీటింగ్ పెట్టుకుంటూ వస్తున్నాడో దాంట్లో హరీష్ రావు రావట్లేదు, కవితక్క రావట్లేదు, ఇంకా మిగతా ఎవరు రావట్లేదు. అంటే 3 భాగాలుగా చీలిపోయినట్లు కూడా ఒక విధంగా అనుకోవచ్చునేమో అనిపిస్తోంది. తర్వాత హరీష్ రావు ఒక ఏరియాకు పోతా ఉన్నాడు. ఆయన ఒక కార్యకర్తలతో ఒక నియోజకవర్గాలలో మీటింగ్ పెడతా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కవితక్కనేమో ఈ జాగృతిని జాగృతం చేసి వాళ్ళందరినీ పిలిచేసి, అంటే మహిళా మనులందరినీ పిలిచి వాళ్ళతో ఒక మీటింగు ఏదో ఒకటి క్రియేషన్ చేసుకొని నిన్న ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇష్యూ మీద వీళ్ళు ఆల్రెడీ ధర్నా ఒకరు, మీటింగులు ఒకరు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ప్రెస్ మీట్లు ఒకరు, ఇట్లా చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా వీళ్ళు ఎవరి దారి వారు చూసుకుంటున్నారా, లేదా ముగ్గురు కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడితే అది ప్లస్ అవుతుంది అనుకుంటున్నారా? మామూలుగా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. కానీ జనం ఏమనుకుంటున్నారంటే చాలా మట్టుకు ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి దారి వారు చూసుకుంటున్నారు, ఎవరికి వారికి సంబంధం లేదు. నిజంగా ఇంతకుముందు కేటీఆర్ నేను ముఖ్యమంత్రి అయితే బాగుంటుండే, నేను ముఖ్యమంత్రి కావాలనేటటువంటిది ఆలోచనలో కొంత అలజడి సృష్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా నేను ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కావాల్సినవన్నీ, నేను ఇక్కడ ఉంటే కాలేను, నేను ఖచ్చితంగా బయట ఏదో ఒక పార్టీలకు జంప్ అవుతా అని ఆలోచనతో వేరే పార్టీల వైపు చూసినటువంటి సందర్భాల్లో కేసీఆర్ వారించడం పట్ల, ఎందుకంటే కేటీఆర్ వల్ల మన హరీష్ రావు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ప్రమాణం తీసుకొని హరీష్ రావును వారించడం పట్ల ఆయన అక్కడే ఉండడం జరిగింది. ఇట్లా అటు కేటీఆర్ ఏమో నేను ముఖ్యమంత్రి కావాలనుకునే సందర్భము, హరీష్ రావు ఏమో నేను ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇక్కడుంటే నాకు ఏమీ జరగదన్న ఉద్దేశంతో బయటకు పోయేటటువంటి పరిస్థితి ఆనాడు వచ్చింది. ఆ తర్వాత కవితకి ఏం చేస్తుందంటే, నాకు ఒక జాగృతి ఉంది, జాగృతి ద్వారా నేను ఆల్రెడీ నాకు మంచి పేరు వచ్చింది, నేను ముఖ్యమంత్రిని అవుతా అనేటటువంటి ఆలోచనతో ఆమె ఉన్నది. కాకపోతే జాగృతిని ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ కాకుండా చూసినటువంటి వ్యక్తి హరీష్ రావు అనేటటువంటిది గతంలో ప్రజలు అనుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. జాగృతిలో ఉన్నటువంటి అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నాయకులు కూడా, నాయకురాళ్ళు కూడా కొంత అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండే అప్పట్లో కాదు, ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉన్నట్లు కూడా కొంత సమాచారం కూడా ఉన్నది. కాబట్టి ముగ్గురు 3 రకాలుగా వాళ్ళు మీటింగులు, ధర్నాలు, రకరకాలుగా జిమ్మిక్కులు చేసుకుంటా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి మార్గాన్ని మాత్రం సూచిస్తున్నట్లు మాత్రం బలిష్టంగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళు ముగ్గురు పెట్టినటువంటి 3 పెట్టినటువంటి మీటింగుల తర్వాత మళ్ళా ఒకరోజు కేసీఆర్ మళ్ళా ఒక మీటింగ్ పెట్టి
మళ్ళా దాంట్లో ఈ ముగ్గురిని పిలిచి ఇదంతా మాట్లాడేసరికి ఇట్లా గడబడ్ అవుతూ ఉంటుంది. కేసీఆర్కి ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లం వస్తూ ఉన్నది. నిజంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా చేయమని చెప్పేసి ఎంతమందిని బతిలాడినా ఇలా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. రాకపోవడానికి కారణం ఏంటి? విపరీతమైనటువంటి అసంతృప్తి తెలంగాణ ప్రజానీకంలో ఉన్నది. కాబట్టి ఆ అసంతృప్తి వల్ల ఖచ్చితంగా ఓటమి అనేటటువంటిది డెఫినెట్గా వస్తుంది. ఓటమి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి పైసలకు పైసలు పోతాయి, ఇజ్జత్కు ఇజ్జత్ పోతుంది, రెండు రకాలుగా నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో పార్లమెంట్ ఎలక్షన్లలో ఎవరు కూడా పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇలాంటి తరుణంలో అనేక మందిని అటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు కవితక్క కానీ ఎవరైనా సరే బతిలాడినా ఎవరు కూడా ససేమిరా మేము పోటీ చేయమనేటటువంటిది, అవసరం వస్తే పార్టీల నుంచి వెళ్ళిపోతాం కానీ మమ్మల్ని బలవంతం చేయొద్దు, మమ్మల్ని లాగొద్దు, ఇందులోకి లాగితే మాత్రం మాకు ఆల్రెడీ పరువు పోతుంది, మీరు చేసినటువంటి ఏదైతే పరిస్థితి ఉందో ఈ పరిస్థితుల వల్ల పార్టీ ఓటమికి గురైంది, మీరే ప్రధానమైనటువంటి కారణము, దాన్ని మళ్ళీ మేము పూసుకోవడం ఎందుకు అనేటటువంటిది కూడా కార్యకర్తల లోపల కావచ్చు, నాయకుల లోపల వస్తున్నటువంటి చర్చ. అయితే ఈ చర్చలో భాగంగా నిన్న ఒక మీటింగ్లో ఒక కార్యకర్త అనొచ్చు, నాయకుడు అనొచ్చు, ఆయన విపరీతమైనటువంటి ఎగ్జైట్ అయ్యి మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరు ఏం చేయట్లేదు, కార్యకర్తలను సర్వనాశనం చేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు, నాయకులను చంపేస్తున్నారు, మీ వల్ల మొత్తము పార్టీ ఓటమి పాలైపోయి ఆగమాగం అవుతున్నది, మాలాంటి వాళ్ళకి అవకాశం రాకుండా మేము ఇంకా ఎన్ని రోజులు మేము సాక్రిఫై చేయాలని చెప్పేసి బొమ్మేరు రామ్మూర్తి అని అన్న నిన్న ఫైట్ చేయడం కూడా జరిగింది. ఇట్లా ప్రతి ఒక్క కార్యకర్త లోపల అసంతృప్తి అనేటటువంటిది బలిష్టంగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఇంకా వెనుకకు పోయేటటువంటి పరిస్థితి ఉన్నది. మరి వీళ్ళు ముగ్గురు కలిస్తే ఎట్లా ఉంటుంది, కలవకపోతే కలవకుండా ఎవరి దారి వాళ్ళు చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేటటువంటిది రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా చూద్దాం. రాబోయే రోజుల్లో పార్టీ యొక్క మనుగడ, పార్టీ యొక్క బతుకు, పార్టీ యొక్క బతికేటటువంటి బండారం, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. అంటే వీళ్ళు ఈ కుటుంబ పాలనలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, అదేవిధంగా కవిత కావచ్చు, వీళ్ళంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా దోపిడీ చేసిండ్రు, అసలు ఎంత సంపాదించుకున్నారు, ఎంత దిగమింగినరు, మరి ఏమేమి బిజినెస్లు చేసిండ్రు అనేటటువంటిది ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత దాని పరిణామం ఎటువైపు పోతుంది, ఏం జరుగుతుంది అనేటటువంటిది మునుముందు ఖచ్చితంగా ఉన్నది. మనం వెయిట్ చేయాలా, వెయిట్ చేసి ఏదైతే జరిగే పరిస్థితి ఉందో ఆ పరిస్థితి మనం ఖచ్చితంగా చూడాలా. చూసి వాళ్లకు తగిన బుద్ధి చెప్పే విధంగా ఖచ్చితంగా మనం అందరం కూడా ఏకమవలసినటువంటి బాధ్యత తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానీకానికి ఉన్నది. ఖచ్చితంగా ఇదంతా కూడా జరిగి తీరుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది నామరూపంలో లేకుండా అయ్యేటటువంటి అవకాశం కూడా బలిష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు, వాళ్ళు వేస్తున్నటువంటి ఏదైతే ఎత్తుగడలు ఉన్నాయో ఆ ఎత్తుగడలు చిత్తు అయ్యే విధంగానే ఇలా సమాజం ఆలోచిస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఎత్తుగడల్ని చిత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి మనం అందరం ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఆలోచించాలి.